అందరికీ నమస్కారం. నేను మీ రాఘవన్ కొమాండూరు. ప్రతిభకు ప్రశంస, ఎకోస్ ఆఫ్ టాలెంట్, నోట్స్ ఆఫ్ ప్రైజ్ ఛానల్కి సాదర స్వాగతం. నేను ఇంతకుముందు అప్లోడ్ చేసిన నా మొదటి సన్మాన పత్రం వీడియోలో వినోద్ బాబు గారికి నేను రాసిన సన్మాన పత్రాల గురించి మీకు మెన్షన్ చేశాను. ఆ వీడియోను కూడా అప్లోడ్ చేయడం జరిగింది. తర్వాత నేను ఇంతకుముందే మెన్షన్ చేసినట్టు నా సెకండ్ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేయబోతున్నది శ్రీ ప్రవీణ్ కుమార్ కొప్పోల్ గారికి నేను రాసిన సన్మాన పత్రాలు. శ్రీ స్వరభారతి, భానుశ్రీ మ్యూజికల్ ఈవెంట్స్ అనే 2 సంస్థలు ప్రవీణ్ కుమార్ గారికి 2 వేర్వేరు సందర్భాలలో చేసిన ఘన సత్కార కార్యక్రమంలో వారికి నేను సన్మాన పత్రం రాయడం జరిగింది. ఆ 2 సన్మాన పత్రాలని ఒకదాని వెంబటి ఒకటి ఇప్పుడు అప్లోడ్ చేయబోతున్నాను. 2 ప్రవీణ్ గారికి సంబంధించినవి కాబట్టి ఒకే చోట దీన్ని పొందుపరచాలనే ఉద్దేశంతో ఇలా రెండింటిని అప్లోడ్ చేస్తున్నాను. ప్రవీణ్ కుమార్ గారికి 2 సన్మాన పత్రాలని కూడా వేర్వేరు అంశాలని చర్చిస్తూ రాయడం జరిగింది. ఒక దాంట్లో మెన్షన్ చేసిన వివరాలని ఇంకో దాంట్లో లేకుండా 2 కూడా సెపరేట్గా యూనిక్గా ఉండేటట్లు రాయడం జరిగింది. సో ఈ వీడియోని ఫుల్గా చూసి మీ అభిప్రాయాన్ని మీ కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఇంతకుముందులాగానే మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకవేళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి. ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్కి, ఇలాంటి సాహిత్యపరమైన విశేషాలపైన అభిమానం ఉన్న వాళ్ళందరికీ షేర్ చేసి వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరమని నా కోరికగా మీకు వినిపిస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే ప్రవీణ్ కుమార్ గారి సన్మాన పత్రం రాసిన దాంట్లో శ్రీస్వర భారతి సంస్థలో ఆయన సత్కారం జరుగుతున్న రోజు కోఇన్సిడెంటలీ ఆ రోజు జూన్ 10th నా బర్త్డే అవ్వడం, ఆ రోజు ఆ సంస్థ నిర్వాహకులు ఆమంత్ గారితో కలిసి సుబ్బు మ్యూజిక్ అకాడమీ సంస్థ అధ్యక్షులు శ్రీధరన్ రామసుబ్రహ్మణ్యం గారు, ప్రసన్నలక్ష్మి గారు కలిసి నాకు ఒక సర్ప్రైజ్గా ఆ రోజు నా బర్త్డేని సెలబ్రేట్ చేయడం. అందులో ప్రవీణ్ కుమార్ గారు ఆ రోజు సత్కారం అందుకుంటున్న సందర్భంగా వచ్చున్న కాబట్టి నా బర్త్డే కోసం వారు నా బర్త్డేకి పాట పాడడం అనేది ఒక మరపురాని అద్భుతమైన మెమరీ. సో దాన్ని కూడా ఈ వీడియోస్తో పాటు అప్లోడ్ చేసుకుంటున్నాను. అది నాకు ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం కాబట్టి ఇదే వీడియోలో దాన్ని కూడా పొందుపరుస్తున్నాను. సో ఈ వీడియో మీకోసం. థ్యాంక్ యూ. తర్వాత శ్రీ రాఘవన్ గారు సన్మాన పత్రం రచించింది రాఘవన్ గారు. సో రాఘవన్ గారు సన్మాన పత్రాన్ని ఇప్పుడు చదువుతారు. అది తగ్గించేసాము. సో ఈరోజు అది అయిపోగానే పిలుస్తాను మిమ్మల్ని. జస్ట్ ఈరోజు మనం ఏంటంటే పద్మవిభూషణ్ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి స్మారక పురస్కారంతో పాటు మన స్వరభారతి సంస్థ తరఫున ప్రవీణ్ కుమార్ గారికి బహుగళ విశ్వగాన సామ్రాట్ బిరుదుని పురస్కారం జరుగుతున్నది. సో ఇలాంటి బిరుదులు సత్కారాలు మరిన్ని పొంది ఇంకా మా అబ్బాయి హిమాలయాలంతా ఎత్తుకెదగాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఇప్పుడు రాఘవన్ గారు సన్మాన పత్రం చదువుతారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. రాఘవన్ గారు ఏంటంటే బేసికల్ ఆయన తమిళియన్. మన తెలుగు వాళ్ళకంటే చాలా బెటర్గా ఆయన తెలుగు రాస్తారు, చదువుతారు. సన్మాన పత్రం రచించింది వారే. గణనాథ నిరతము తలిచెద అని మనసారా స్తుతించి గాయకునిగా తన ఎదుగుదలకు అవిఘ్నమస్తు అని అందుకున్నాడు విఘ్ననాథుని దీవెనలు. నీతో జతై రానా అంటూ పాటను ప్రేమిస్తూ మాతృభాష తెలుగును పూజిస్తూ తన గాన ప్రస్థానంలో కురిపిస్తున్నాడు స్వర మధురిమలు. మరీ మరీ నచ్చావులే అని తాను దైవంగా పూజించే గానగంధర్వుడి పేరును పచ్చబొట్టుని పొడిపించుకున్న ఈ బాలు భక్తుని ప్రేమకు లేవు ఎల్లలు.
ఓ నీలి మేఘమా నా వైపు చూడుమా అంటూ నీలాకాశమే హద్దుగా ఇటు పాటలు అటు పద్యాలతో స్వర విహారం చేస్తూ ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగువారిని పరవశింపచేస్తున్న యువ గాయకులలో మేటి గాన కిరీటి మన శ్రీ ప్రవీణ్ కుమార్ కొప్పోలు. సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధిగాంచిన నెల్లూరులో శ్రీరాములు శ్రీమతి రమణమ్మ దంపతులకు పుట్టి తాత తండ్రుల స్వర వారసత్వం పుణికిపుచ్చుకొని అదే నెల్లూరులో పుట్టి సంగీత ప్రపంచానికే ఇలవేల్పైన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి ఏకలవ్య శిష్యుడిగా మొదలుపెట్టిన గాన ప్రస్థానంలో సినీ గీతాలతో పాటు తన పద్య గాన ప్రావీణ్యంతో మెప్పించి బాలుగారి స్వరం నుంచి వరంగా ఏమి పుణ్యంబు చేసెనో పాడుతా తీయగా వేదిక నీ అంతటి గాయకుడిని కన్నందుకు మిత్రమా అనే వెలకట్టలేని ప్రశంసను పొంది ఆలింగనంతో పాటు గాన గంధర్వుడు నుదుటిన పెట్టిన ముద్దుతో ఇనుమడించిన స్వరమాధుర్యం ఇంగువ కట్టిన గుడ్డలాగా ప్రపంచమంతా పాకుతున్న గాన కళా ప్రావీణ్యుడు శ్రీ ప్రవీణ్ కుమార్ కొప్పోలు. 2వ తరగతిలో ఉన్నప్పుడే రాముని గుడిలో అద్భుతంగా పాటలు పాడి భక్తులను అబ్బురపరచి గుండెలో రాముడు, గుండెపైన రాముని గుండెల్లో దాచుకున్న హనుమంతుడు తోడుగా అఖిల జగన్మాత అమ్మవారు అండగా నెల్లూరులో డివి సురేష్ రావు గారి దగ్గర నేర్చుకున్న ప్రాథమిక సంగీత జ్ఞానానికి సానపెట్టి వినికిడి జ్ఞానంతో సినీ సంగీతంలోని సాహిత్యాన్ని, సంగతులలోని అతి సూక్ష్మమైన మెలకువలను కూడా శ్రద్ధగా ఆకళింపు చేసుకుంటూ లలిత కళలపైన అభిరుచితో రంగస్థలంపై పద్య ప్రదర్శనలో తారాస్థాయికి కూడా అవలీలగా చేరగల తండ్రి స్వరగాంభీర్యానికి ప్రభావితుడై తెలుగు పద్యాలపై పట్టును, పదోచ్చారణలో ప్రావీణ్యాన్ని సాధించి శ్రోతలను సినీ సంగీతపు డోలలో ఓలలాడిస్తూనే తెలుగు రంగస్థల పద్యాలలోని భావ సోయగపు సుధాధారలలో ముంచెత్తుతూ తన ప్రతి కార్యక్రమంలో పాటతో పాటు పద్యానికి తగిన సమయాన్ని కేటాయించి తెలుగు పద్యానికి పూర్వవైభవాన్ని తెచ్చే భగీరథ ప్రయత్నం చేస్తున్న అభిమాన గాయకుడు శ్రీ ప్రవీణ్ కుమార్ కొప్పోలు. చదివిన విద్యకు తగిన ప్రభుత్వోద్యోగం దొరికినా లెక్చరర్గా తరగతి గదికి పరిమితం కాకుండా పాటలతో శ్రోతల గుండెల గదిలో పదిలమైన చోటును సాధించాలనే పట్టుదలతో వేదికలపై ప్రదర్శన, అన్ని వయోవర్గాల శ్రోతలను ఆకట్టుకునేలా ఎలా చేయాలనే విద్యలో ఆరితేరిన యువ గాయకుడిగా ఈటీవీలో గానగంధర్వుడు నిర్వహించిన విశిష్టమైన కార్యక్రమం పాడుతా తీయగాలో 2014లో విజేతగా నిలిచి, జెమినీ టీవీ సంగీత మహాయుద్ధంలో విజేతగా, మా టీవీ సూపర్ సింగర్లో ఫైనలిస్ట్గా ఇలా వరుస విజయాలతో రెట్టింపైన ఆత్మవిశ్వాసంతో 18 ఏళ్ల తన గాన ప్రస్థానంలో గళ మాధుర్యానికి పద యుగళిని లయబద్ధంగా కదిలిస్తూ 28కి పైగా విదేశాలలో ప్రదర్శనలిచ్చి తన హావభావాలతో ప్రేక్షకుల కళ్ళు, చెవులు వేదికపైన ప్రవీణ్ ప్రదర్శనకు అయస్కాంతంలా అతుక్కుపోయేలా చేయడమే కాకుండా ఎంఎం కీరవాణి, మణిశర్మ, రాజ్ కోటి, ఎస్ఎస్ తమన్, సాయి కార్తీక్ వంటి దిగ్గజాలు సంగీత దర్శకత్వం వహించిన 72కు పైగా చిత్రాలలో నేపథ్య గాయకుడిగా, శ్రోతల మనిషిగా అందరితో సన్నిహితంగా ఉంటూ కోకొల్లలుగా ఉన్న యువ గాయకులలో తనకంటూ ప్రత్యేకమైన చిరస్థాయిగా నిలిచిపోయే స్థానాన్ని గెలుచుకుని ఆ అభిమానానికి నిదర్శనంగా ఆంధ్ర మైకేల్ జాక్సన్, పద్మమోహన ఎక్సలెన్సీ, పద్మమోహన యూత్ ఐకాన్, గాన కిరీటి అనే బిరుదులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే సంగీత విభాగంలో విశిష్ట ఉగాది పురస్కారం ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అందుకున్న కళామ తల్లి ముద్దుబిడ్డ శ్రీ ప్రవీణ్ కుమార్ కొప్పోలు. మాతృభాష తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లో కూడా తన మధుర గాన విన్యాసాలలో ఏమాత్రం తేడా లేకుండా పాడి దక్షిణ భారతీయుల ఆత్మీయ గాయకుడిగా పేరు పొంది శ్రోతల చప్పట్లతో ఆత్మవిశ్వాసం పెంచుకుని ప్రశంసలను నిలబెట్టుకునే బాధ్యతను గుర్తించి చేసిన కృషికి ఫలితంగా గాయనీ గాయక దిగ్గజాలు సుశీల గారు, జానకి గారు, చిత్ర గారు, శైలజ గారు, కల్పన గారు, సునీత గారు, శ్రీలేఖ గారు, మనో గారు, రామకృష్ణ గారు, ఆనంద్ గారులతో వేదికలపై పాడే అదృష్టాన్ని దక్కించుకొని సమకాలీనులైన మరెందరో గాయకులతో పనిచేసే అమూల్యమైన అవకాశాలు దక్కించుకొని లక్ష్య సాధనకు ఎంత దీక్షగా పనిచేయాలి అనే విషయంలో నేటి తరం వర్ధమాన గాయకులకు ఆదర్శంగా నిలిచిన మార్గదర్శి శ్రీ ప్రవీణ్ కుమార్ కొప్పోలు.
ఏ పని చేసినా అకుంఠిత దీక్షతో విజయవంతంగా చేయడం అలవాటుగా మారి శ్రేయోభిలాషుల దీవెనలే కొండంత బలంగా 8 గంటల పాటు నిర్విరామంగా వేదిక ప్రదర్శన ఇచ్చి ఇదివరకే రికార్డు సాధించిన ప్రవీణ్ కుమార్ గారు ఈ జూన్ 4వ తారీఖున తాను గురువు దైవంగా భావించే ఎస్పి బాలుగారి 79వ జయంతి సందర్భంగా త్యాగరాయ గాన సభ వేదికపై 12 గంటల పాటు నిర్విరామంగా 102 పాటలతో స్వరార్చన చేసి ప్రపంచ రికార్డు సాధించి జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో తన పేరుని నమోదు చేసుకొని తన రికార్డును తాను బద్దలు కొట్టడమే తన పురోగతికి కొలబద్ద అని నిరూపించారు శ్రీ ప్రవీణ్ కుమార్ కొప్పోలు. గాయకుడిగా గడించిన అనుభవం, స్వయం కృషితో పెంచుకున్న సంగీత జ్ఞానం, అభిరుచితో పెంచుకున్న తెలుగు సాహిత్య పరిజ్ఞానానికి సృజనాత్మకత జోడించి స్వయంగా సాహిత్యాన్ని సంగీతాన్ని కూడా సమకూర్చి చేసిన ఇండిపెండెంట్ ఆల్బమ్ని ఆస్కార్ అవార్డు విజేత గీత రచయితలలో అద్వితీయ ప్రతిభాశాలి అయిన చంద్రబోస్ గారి చేతుల మీదుగా విడుదల చేసి తన అభిమానులకు అంచనాలకు మించిన నాణ్యతను అందించే కళాకారుడిగా ఎదుగుతూ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకుంటూ ఘనకీర్తి సాధించిన తలఘనం ఎక్కనివ్వకుండా గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటున్న బాలు గారి భక్తాగ్రేసరుడు శ్రీ ప్రవీణ్ కుమార్ కొప్పోలు గారికి శ్రీ స్వర భారతి సాంస్కృతిక సంస్థ 28వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా వ్యవస్థాపకురాలు శ్రీమతి ఆమంత గారు పద్మవిభూషణ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి స్మారక పురస్కారంతో పాటు ప్రవీణ్ గారి ప్రతిభకు సముచితమైన బహుగళ గాన సామ్రాట్ అన్న బిరుదును ఇచ్చి వారి భావి విజయ పరంపరకు శుభాశీస్సులు తెలుపుతూ సత్కరించడం ఆ గాన గంధర్వుడిని గౌరవించడంతో సమానంగా భావిస్తున్నారు. భానుశ్రీ మ్యూజికల్ ఈవెంట్స్ విజయవాడ వారు ఈరోజు సీజన్ 7 ప్రోగ్రామ్ చేసుకుంటున్న సందర్భంగా ప్లేబ్యాక్ సింగర్, ఇంటర్నేషనల్ సింగర్ అండ్ పాడుతా తీయగా విన్నర్ అండ్ మన ప్రవీణ్ కొప్పోలు గారు మన మధ్య ఉన్నారు. పొత్తూరి రంగారావు గారు చీఫ్ గెస్ట్గా వచ్చిన ఈ కార్యక్రమంలో వారిని సన్మానించుకోవడం ఎంతో అదృష్టం. వారికి రాసిన సన్మాన పత్రాన్ని ముందుగా నేను చదివి వినిపిస్తాను, తర్వాత వారిని సన్మానించుకుందాం. పుత్రుని కనుగొని జనులు పొగిడిన నాడు తండ్రికి పుత్రోత్సాహము కలుగును అని సుమతి శతకంలోని ఈ పద్యంలో చెప్పిన మాట అక్షరాల నిజం అని తన పాటలు పద్యాల ద్వారా నిరూపించిన నెల్లూరు వాస్తవ్యులు శ్రీరాములు శ్రీమతి రమణమ్మ దంపతుల వరపుత్రుడు స్వయం కృషితో సాధించలేని విజయాలు లేవు అనడానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన అదృష్ట జాతకుడు శ్రీ ప్రవీణ్ కుమార్ కొప్పోలు. శ్రీరామచంద్రుడికి శ్రీరాముడిని తన హృదయంలో ప్రతిష్ఠించుకున్న వీరభక్త హనుమానికి మధ్య ముడిపడి ఉన్న దేవుడు భక్తుడు అనే పవిత్రమైన బంధం ఎంత గొప్పదో అంతటి భక్తితో పెనవేసుకున్న బంధం గానగంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారికి మన ప్రవీణ్ కుమార్ గారికి మధ్య ఏర్పడాలనేది రాసిపెట్టి ఉంది. కాబట్టే ఆ రాములవారి గుడిలో అదివో అల్లదివో శ్రీహరివాసము అనే రామదాసు కీర్తనతో ప్రవీణ్ గారి గాన ప్రస్థానం ప్రారంభమైంది. అందుకేనేమో ఈ బాలు భక్తుడు రామభక్తుడికి భక్తుడే. ఈ దైవ భక్త ద్వయం బాలుగారు ప్రవీణ్ గార్ల జీవితాలలో ఉన్న సామీప్యం కాదు కాకతాళీయం, అదే వీరించి నిర్ణయం. అందుకనే ఆ సామీప్యానికి అక్షర రూపం ఇస్తే అదే ప్రవీణ్ గారు సాధించిన విజయ పరంపరకు సరైన గుర్తింపు అవుతుంది కదా. సంగీత ప్రియుల దైవం గానగంధర్వుడు బాలుగారి జన్మస్థలం నెల్లూరు. మన ప్రవీణ్ కొప్పోలు గారు పుట్టింది నెల్లూరులోనే. శాస్త్రీయ సంగీతం నేర్చుకోకుండానే గాన ప్రతిభను అపారంగా విస్తరించుకున్న ప్రజ్ఞావంతుడు బాలుగారు. ప్రవీణ్ గారు కూడా సంగీతం నేర్చుకోకుండానే బాలుగారి ఏకలవ్య శిష్యుడిగా తన గాన ప్రతిభకు మెరుగులు దిద్దుకోవడం బాలు ప్రవీణ్ గార్ల మధ్య ఉన్న సామీప్యాన్ని బలపరుస్తుంది అనడం సబబే.
తరువాతి కాలంలో డివి సురేష్ రావు గారి దగ్గర నేర్చుకున్న ప్రాథమిక సంగీత పాఠాలు వారి అకుంఠిత దీక్షకు నిదర్శనం. పద్యగాన ప్రవీణ్ గాయకుడిగా యశోశిఖరాలు అధిరోహిస్తూనే తెలుగు భాష గొప్పదనం గురించి తాను చేసే ప్రతి కార్యక్రమంలో మాట్లాడి తెలుగు తల్లి రుణం తీర్చుకున్న భాషాభిమాని బాలుగారు. తెలుగు పద్యాలకు పట్టం కట్టే సంకల్పంతో అఖిల తెలుగు భాషాభిమానులకు, ప్రత్యేకంగా యువతకు తెలుగు పద్యాలను చేరవేసే బృహత్ కార్యాన్ని కాల పరిణామాలకు రాజీ పడకుండా తన భుజస్కంధాలపై వేసుకున్న యువ బాలు మన ప్రవీణ్ కుమార్ గారు. బహుభాషా గాన ప్రవీణ్ సంగీతానికి భావంతోనే తప్ప భాషతో పని లేదు అని 16 భాషల్లో 40,000కు పైగా పాటలు పాడి బాలుగారి మాతృభాష ఏమిటో కనిపెట్టలేనంత సహజంగా పాడిన గాయక నిష్ణాతుడు బాలుగారు. తన ఆరాధ్య దైవం బాటలోనే నడుస్తూ ఇప్పటికే తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషలలో తన గాన ప్రతిభను చాటుకుని ఆయా భాషాభిమానులకు దగ్గరైన బహుభాషా గాన ప్రవీణుడు మన ప్రవీణ్ గారు. అంతర్జాతీయ గాన ప్రవీణ్ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొంది భరత జాతికే వన్నె తెచ్చి తనలాంటి గాయకుడు నా భూతో నా భవిష్యతి అనిపించుకున్న గాయక దిగ్గజం మన బాలుగారు. అంతర్జాతీయంగా అన్ని వర్గాల సంగీత ప్రియులను తెలుగు నుడికారాల సొబగులు ప్రతిబింబించే విధంగా 28కి పైగా విదేశాలలో ప్రత్యేక ఆహ్వానంపై ప్రదర్శనలు ఇచ్చి తన పాటలతో పద్యాలతో అబ్బురపరచిన యువ గాయక దిగ్గజం మన ప్రవీణ్ గారు. సంగీత రంగ బహుముఖ ప్రవీణ్ గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, నటుడిగా, సినీ నిర్మాతగా, వ్యాఖ్యాతగా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి మన బాలుగారు. బాలు భక్తుడిగా గాన ప్రస్థానం ప్రారంభించి ఈటీవీ పాడుతా తీయగా, జెమినీ టీవీ సంగీత మహాయుద్ధంలో విజేతగా, మా టీవీ సూపర్ సింగర్లో ఫైనలిస్ట్గా నిలిచి తెలుగు పద్యాలకు పూర్వ వైభవాన్ని తెచ్చేలా పాడుతూ గణనాథ నిరతము తలిచెదా, నీతో జతై రానా, మరీ మరీ నచ్చావులే, ఓ నీలి మేఘమా నా వైపు చూడుమా వంటి తెలుగు ఆల్బమ్స్కి సంగీతం, సాహిత్యం సమకూర్చి నటించి ఇప్పుడు సినీ సంగీత దర్శకుడిగా కూడా తన సత్తా చాటబోతున్న బహుముఖ మేధా సంపన్నుడు మన ప్రవీణ్ గారు. అపరిమితమైన అనురక్తితో పాటలను, తెలుగు పద్యాలను ప్రదర్శించిన తీరుకు ఏమి పుణ్యంబు చేసెనో పాడుతా తీయగా వేదిక నీ అంతటి గాయకుడిని కన్నందుకు మిత్రమా అనే అతి విలువైన ప్రశంసను బాలుగారి నోట పొందడం, బాలుగారు తుదిశ్వాస విడిచే వరకు వారితో సన్నిహితంగా ఉంటూ ఎన్నో విదేశాలు తిరిగి ఎన్నో ప్రదర్శనలలో పాలు పంచుకోవడం ప్రవీణ్ గారు చేసుకున్న పూర్వజన్మ సుకృతం. ఆంధ్ర మైఖేల్ జాక్సన్, పద్మామోహన ఎక్సలెన్సీ, పద్మామోహన యూత్ ఐకాన్, గాన కిరీటి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా విశిష్ట ఉగాది పురస్కారం, శ్రీ స్వరభారతి సాంస్కృతిక సంస్థ ద్వారా బహుగళ గాన సామ్రాట్, ఇలా ఎన్నో పురస్కారాలు పొందడం ఒక ఎత్తైతే, ప్రవీణ్ గారి జన్మస్థలం నెల్లూరు వాస్తవ్యులు భారతదేశ 13వ ఉపరాష్ట్రపతిగా పనిచేసిన శ్రీ వెంకయ్య నాయుడు గారి ప్రత్యేక ఆహ్వానంతో వారి పుట్టినరోజు వేడుకలలో పార్లమెంటులో వారి రాజకీయ, వ్యక్తిగత మిత్ర బృందం ముందు, వారి కుటుంబ సభ్యుల ముందు 3 రోజుల పాటు పాటలు, పద్యాలతో అలరించి పార్లమెంటుని కలయ తిరిగే అవకాశం పొందిన గాన కళాకారుడు కేవలం ప్రవీణ్ కుమార్ మాత్రమే అనడం వారి గాన ప్రస్థానంలో కలికితురాయి. ప్రపంచవ్యాప్తంగా వేలాది ప్రదర్శనలు ఇచ్చి పేరొందిన సంగీత దర్శకులతో పనిచేసి దాదాపు 75 చిత్రాలకు పైగా నేపథ్య గాయకుడిగా పాడి ఎందరో గొప్ప గాయకులతో వేదికను పంచుకొని నిర్విరామంగా 8 గంటలు పాడిన రికార్డుతో పాటు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి 79వ జయంతి సందర్భంగా త్యాగరాయ గానసభ వేదికగా 12 గంటల పాటు నిర్విరామంగా 102 పాటలతో బాలుగారికి స్వరార్చన చేసి జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డులను సాధించి తన ప్రతిభతో శ్రోతల మనసులో పదిలమైన స్థానాన్ని సొంతం చేసుకున్న భాగ్యశాలి శ్రీ ప్రవీణ్ కుమార్ కొప్పోలు గారు. పాటలపై అనురక్తి, సంగీత కళపై అనురాగంతో ఆసక్తి గల గాయకులకు ఒక విశిష్టమైన వేదిక కావాలనే దృక్పథంతో శ్రీమతి భానుశ్రీ గారు, శ్రీ సయ్యద్ అలీ గారు సంయుక్తంగా విజయవాడలో ఏర్పరిచిన సంస్థ భానుశ్రీ మ్యూజికల్ ఈవెంట్స్
ఈ సంస్థకు సయ్యద్ అలీ గారు వెన్నెముకగా వెనకుండి చేయూతనిస్తుంటే కార్యక్రమ ప్రణాళిక నిర్వహణ బాధ్యతలు తన భుజాన వేసుకొని ముందుండి భానుశ్రీ గారు కలిసి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలను నిర్వహిస్తూ మొదటిసారిగా సాంస్కృతిక కళావేదికలలో ప్రపంచ స్థాయి రికార్డు సాధించిన త్యాగరాయ గానసభ ప్రధాన వేదికపై ఘనంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో సంగీత కళలో అత్యున్నత ప్రగతిని సాధించిన కళాకారులను సత్కరించాలనే గొప్ప సంకల్పంతో ఎంతో ఘనకీర్తిని సాధించిన వినయశీలి ప్రతిభాశాలి అయిన శ్రీ ప్రవీణ్ కుమార్ కొప్పోలు గారికి వారు అడుగుపెట్టే అన్ని రంగాల్లో విజయ పరంపర కొనసాగిస్తూ ప్రపంచ ప్రఖ్యాతి పొందాలని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘన సన్మానంతో పాటు వారికి సముచితమైన స్వరగాన ప్రవీణ అనే బిరుదుతో సత్కరించి భానుశ్రీ మ్యూజికల్ ఈవెంట్స్ సంస్థకు కళాకారుల పట్ల ఉన్న గౌరవ మర్యాదలను చాటుకుంటున్నారు భానుశ్రీ గారు, సయ్యద్ అలీ గారు. థ్యాంక్ యూ రాఘవన్ గారు, చాలా మంచి రైటప్ రాశారు మా ప్రవీణ్ గారి గురించి. మరి ఇప్పుడు ఇవాల్టి మన వీరు మరి ఇందాక వీరు సన్మాన పత్రం ఎంత అత్యద్భుతంగా రాశారంటే ఆ సన్మాన పత్రం అది ఆయన బయోగ్రఫీగా పెట్టేసుకోవచ్చండి దాన్ని టోటల్గా. అంత చాలా చక్కగా రాశారు నిజంగా కూడానండి. సో హ్యాపీ బర్త్డే టు యూ రాఘవన్ గారు. అహో ఒక మనసుకు నేడే పుట్టినరోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు, ఇదే ఇదే కుహు స్వరాల కానుక మరో వసంత గీతిక జనిల్చు రోజు, అహో ఒక మనసుకు నేడే పుట్టినరోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు, ఇదే ఇదే కుహు స్వరాల కానుక మరో వసంత గీతిక జనిల్చు రోజు. ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు, ఇదే ఇదే కుహు స్వరాల కానుక మరో వసంత గీతిక జనించు రోజు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే అన్నయ్య.